హాయ్ అండి. ఈరోజు నేను పెసరట్టు చేయాలని నేను ప్రిపేర్ అయితే మా బుడ్డదైతే చేతులాలకు వచ్చింది. మమ్మీ నేను చేస్తా అని ఈరోజు చూడండి వేస్తుంది పెసరట్టు. అయితే ఈరోజు మన పెసరట్టు పేరు కొత్తిమీర పెసరట్టు అనమాట. చూడండి నేను పిల్లలు కొత్తిమీర పైనుంచి చేస్తే తినరు కాబట్టి ఇవాళ నేను ఎట్లా ప్లాన్ చేసినో చూడుండ్రి. అట్లా చేస్తే ఇక వాళ్ళు తీసే ఛాన్సే ఉండదన్నమాట. ఖచ్చితంగా తినాల్సిందే. ఇక చూడండి రంధ్రాలు అయితే వస్తుంది. ఇక వాళ్ళకైతే రాదు కదా ఫ్రెండ్స్. సో ఇక ఎట్లనో అట్లా నేర్చుకుంటారని నేను కూడా ఇక పక్కన నుంచి చూసుకుంటూ చెప్తా ఉన్నాను అనమాట. మొత్తానికైతే ఇక పెసరట్టు అయితే పోసింది ఇవాళ. పెసరట్టు పైన ఇలా స్ప్రింకిల్ చేయాలి మనము డ్రై కారం అనేది. తర్వాత కొత్తిమీర ఈ విధంగా కొద్దిగా మిక్సీలో తిప్పి దీనిపైన వేసినట్టయితే వాళ్ళు తీసే ఛాన్సే ఉండదన్నమాట. సో అయినా కానీ ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుంది. తర్వాత దానిపైన కొంచెము ధనియాల పొడి స్ప్రింకిల్ చేసేసుకొని చూడండి చివరిగా మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే స్ప్రింకిల్ చేసేసుకొని ఉల్లిపాయలు పైన వేసేసుకొని కింద మాత్రం క్రిస్పీగా కాల్చేసుకొని ప్లేట్లోకి వేసుకుంటే టేస్టీ కొత్తిమీర దోశనైతే రెడీ. మీకే రెసిపీ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. మీ పిల్లలు కూడా ఎవరన్నా మీ చేతుల కిందికి ఇట్లా వస్తారా పని చేస్తుంటే? మీరు నాకైతే ఆ విషయం కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.